శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. రాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరగబోయే అతిపెద్ద సంఘటనలు. వీళ్ళు ఎవ్వరు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితంలో 3, 4, 5 తేదీల్లో ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునేటటువంటి వాళ్ళ శత్రువులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 2 ఆడ మనుషులు, 1 మగ మనిషి ఇక ఈ రాశి వారి వెంట పడుతున్నారు. అలాగే వీరి వెంట పడడానికి కారణం ఏమిటో కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కినట్లయితే కనుక ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం ముందుగా గమనించుకున్నట్లయితే వీళ్ళు రహస్య స్వభావులని అలా అని చెప్పుకోవచ్చు. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎవరికైతే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్ని విషయాలు కూడా వీళ్ళకి పక్క వ్యక్తులతోటి షేర్ చేస్తారు. అలాగే అస్సలు వీళ్ళకి నచ్చడం కూడా ఉండదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించిన రహస్య స్వభావులుగా ఉంటారు. అలాగే వీరి విషయాలు ఎలా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించిన విషయాలను కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు. ఎవరికి కూడా నలుగురిలో చెప్పటం, 1కి 4 మాటలు వేసి ఎక్స్ట్రాగా మాట్లాడడం వంటి మాటలు అయితే వీరైతే చేయరు. ఎవరి పర్సనల్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వరని చెప్పుకోవాలి. ఇతర వ్యక్తుల గురించి మాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురిలో చెప్పి అల్లరి చేసే మనస్తత్వం గలవారు మనం రోజు చూస్తూనే ఉంటాం. వీరైతే అటువంటి వారు కాదండి. వీరు చాలా సీక్రెట్గా ఉంచుతారు ఏ విషయాన్నైనా సరే. అలాగే వీరు ఎవరినైనా సొంతం అనుకున్నారంటే వారి కోసం ఎంతవరకైనా సాహసిస్తూ ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా వీరైతే అడ్డంగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వీరికి నిజం తప్ప అబద్ధం చెప్పడం అనేది రాదండి. నోట్లో ఏ విషయము కూడా నిజం తప్ప వేరే మాట అనేదే రాకుండా ఉంటుంది. వీరైతే ఏ విషయాన్నైనా ఎదుటి వాళ్ళు చెప్పేది తేలికగా గ్రహించగలుగుతారు. అలాగే ఈ రాశి వారి జీవితం చూసుకున్నట్లయితే భూమి, వాహన యంత్రానికి సంబంధించిన వృత్తి వ్యాపారాలకు వీరికి బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వీరు బాగా రాణించగలుగుతారు. వీళ్ళకి రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. భూముల ధర పెరగటం మూలంగా వీరు కూడా ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలకు సంబంధించిన ఎటువంటి వ్యాపారాలైనా కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా వీరైతే కనుక వీరి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరికి తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరు. ఎంత మాత్రము కూడా నిజాయితీని వదిలిపెట్టరు. ఈ విధంగా మీరైతే కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సాదాసీదాగా సాగిపోతున్న మీ జీవితంలోకి కొన్ని ఊహించని పరిణామాలు అయితే జరగబోతున్నాయి. వీరైతే తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ తప్పు చేయకుండా ఎప్పుడు కూడా నీతి నిజాయితీకి నిలబడి ఉంటారు. సిద్ధాంతాలని మార్చుకోరు. అలాగే వీరైతే వీరి మనస్తత్వం అయితే చాలా మంచితనంగా ఉంటుంది. ఇక ఈరోజు ఈ రాశి వారి జాతకం చూసుకున్నట్లయితే వీళ్ళకి 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, మీరు కోరుకునే వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ మీరు వీరిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని భావిస్తూ ఉంటారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారని, వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసిన ఓరవలేకపోతున్నారని, వీరైతే ఎదుగుతూ ఉంటే చూసి ఓరవలేకపోతున్నారని అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో, మీ పతనాన్ని కోరుకుంటున్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు తెలియబోతుంది. మీరు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వారు ఎవరనేది కూడా మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని మీరైతే వారితో బంధాలను
తెంచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ చుట్టుపక్కలే ఉంటూ 12 సంవత్సరాల నుంచి మీ పతనం కోరుకునే వ్యక్తులు ఎవరో ఒక సంఘటన ద్వారా మీకైతే ఇప్పుడు తెలియబోతుంది. దానికి సంబంధించి మీరైతే మంచి జ్ఞానంతో ఉంటే తప్ప వారి నుండి మీరు బయటపడలేరు. ఎందుకంటే వారిని క్షమించి మీరు మాత్రం విడిచిపెట్టారంటే మాత్రం మీరైతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో మీరు ఏ విషయంను పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అది అనువుగా తీసుకొని వారైతే మీకు పెను ప్రమాదాన్ని సృష్టించబోతున్నారు. మీ కుటుంబ విషయాలను కానీ అలాగే మీ పర్సనల్ విషయాలను కానీ మీరు పడిన శ్రమ గురించి కానీ ఇదివరకు మీరు గడిపిన జీవితం గురించి కానీ మీ గతంలో చాలుకు జీవితం గురించి కానీ ఎవరితోనూ పంచుకోకండి. ఇది మీకు ఎంత మాత్రమూ మేలుకరమైనది కాదు. ఎందుకంటే వారు మీ పతనాన్ని కోరుకునే వ్యక్తులు, మిమ్మల్ని ఎప్పుడు పడేద్దామని ఎదురు చూస్తున్న వ్యక్తులు. అటువంటి వ్యక్తుల నుండి మీరైతే దూరంగా ఉండవలసిన సమయం అయితే మీకు ఇప్పుడు రాబోతుంది. దానికి తగ్గట్టు మీరైతే ఖచ్చితంగా వారి నుండి దూరంగా ఉండాలి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలతలన్నిటినీ అనుకూలంగా మార్చుకోవడానికి మీలైతే గోమాతను సేవించండి. సకల దేవతా రూపమే గోమాత అంటూ ఉంటారు. గోమాతను ఆరాధిస్తే మీరు అందరి దేవుళ్లను పూజించినట్టే. సత్ఫలితాలు మీకు పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. మీ వీలైనంత వరకు, శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల నుండి మీరైతే తప్పించుకోబడతారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.